తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో, ఆంధ్రాలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీకి ఏ స్థాయిలో క్యాంపెయినింగ్ జరుగుద్దో అదే స్థాయిలో అభ్యర్థులు క్యాంపెయినింగ్ చేశారు. దీనికి సంబంధించి మనకు తెలుసు తెలంగాణలో కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. జనరల్గా సామాన్య ప్రజలు ఆలోచించే తీరు, గ్రాడ్యుయేట్స్ ఆలోచించే తీరు కాస్త డిఫరెంట్గా ఉంటుంది. పార్టీలకి ప్రమేయం లేకుండా, పార్టీలకు అతీతంగా ఎవరైతే నిజంగా అభ్యర్థుల కోసం, గ్రాడ్యుయేట్స్ కోసం, వాళ్ళ సమస్యల కోసం నించుంటారో, వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసి వస్తారో, పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా మానుకొని వస్తారో అలాంటి వాళ్ళని మనం గెలిపించాలి. అంతేకాదు, మామూలుగా రాజకీయాలు అనేవి రాష్ట్రాన్ని నడిపిస్తాయి, దేశాన్ని నడిపిస్తాయి. కానీ విద్యార్థులు, గ్రాడ్యుయేట్స్ వీళ్ళ సమస్యలు మాత్రం అర్థం చేసుకునే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అదేవిధంగా దాని విలువ తెలిసిన వాళ్ళు మన కోసం ఉండాలన్నమాట. కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఓటేస్తున్నారో అందరూ కూడా ఓటు వేయాలి. వాళ్ళ ఓటు విలువ తెలుసుకుని ఓటేయాలి. అంటే పార్టీలతో ప్రమేయం లేకుండా నేను పలానా పార్టీ కాబట్టి పలానా అభ్యర్థికి వేస్తాను అలా కాకుండా ప్రధాన పార్టీలా, చిన్న పార్టీలా, పెద్ద పార్టీలా, ఇండిపెండెంట్ క్యాండిడేట్లా అన్నీ పక్కన పెట్టేసింది. ఎవరైతే మన కోసం నిజంగా నించుంటారో, ఎవరికైతే రియల్గా గ్రాడ్యుయేట్ సమస్యలు తెలుసో, ఎవరైతే గ్రాడ్యుయేట్ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దాకా తీసుకెళ్ళగలరో, గట్టిగా మన తరపున మాట్లాడగలరో అలాంటి వాళ్ళని మనం గెలిపించాలి. అదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ అందరూ ఆలోచించాలి. వాళ్ళ తరపున నిజంగా ఎవరు నించుంటారు, వాళ్ళ వాదన, వాళ్ళ ఆలోచన ఎవరు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం దాకా తీసుకెళ్ళగలరు, శాసన మండలిలో మాట్లాడగలరు, అలాంటి వాళ్ళని మనం గెలిపిద్దాం. ఏ రాష్ట్రంలో అయినా లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఇంటలెక్చువల్స్తో కూడుకున్నది. అంటే అదొక మేధావుల సభ అంటాం. దానిలో ఎవరైతే చదువుకున్నారో, ఎవరికైతే చదువు విలువ తెలుసో, ఎవరైతే అభ్యర్థుల గొంతుకుని ముందుకు తీసుకెళ్ళగలరో అలాంటి అభ్యర్థిని మనం గెలిపిద్దాం. దానిలో పార్టీలు ఇతరత్ర ఏ సంబంధం లేకుండా ఎవరైతే నిజంగా మన కోసం పోరాడతారో వాళ్ళనే ముందుకు తీసుకెళ్దాం ఈ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లో. మనకు తెలుసు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 169 ప్రకారం ఏ రాష్ట్రంలో అయినా శాసనమండలి పెట్టొచ్చు, శాసనమండలిని అబాలిష్ చేయొచ్చు. దాంతోపాటు రాష్ట్రంలో శాసనమండలిలో కాంపోజిషన్ ఎలా ఉండాలి అనేది మన రాజ్యాంగంలో ఆర్టికల్ 171 చెప్తుందనమాట. ముఖ్యంగా ఆర్టికల్ 171 క్లాస్ 3లో ఉంది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 171 క్లాస్ 3 ప్రకారం శాసన మండలిలో 1/3 వంతుని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నుకుంటుంది. అదేవిధంగా ఇంకొక 1/3 వంతుని లోకల్ బాడీస్ ఎన్నుకుంటే, ఆ తర్వాత 1/12 గ్రాడ్యుయేట్స్, 1/12 టీచర్స్, 1/6 గవర్నర్ నామినీస్ అనమాట. సో ఇవన్నీ చూస్తే కనుక ఒక రాష్ట్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో కనీసం 40 మంది అభ్యర్థులు ఉండాలి. లేదా మ్యాక్సిమం చూస్తే కనుక ఆ రాష్ట్ర అసెంబ్లీలో మ్యాక్సిమం ఎంత సభ్యులు ఉన్నారో దానిలో 1/3 శాసన మండలిలో ఉండాలి. ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఆర్టికల్ 171 171 చెప్తుందనమాట. మనం 2 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్ 169, ఆర్టికల్ 171. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటేద్దాం. ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చూసి, పార్టీలు కాదు మనకి వ్యక్తి ముఖ్యం, మన తరపున ఎవరైతే పోరాడతారో వాళ్ళని, విద్యార్థి లోకం కోసం ఎవరైతే సాక్రిఫైస్ చేసి వస్తారో వాళ్ళ కోసం మనం నించుందాం.